చాలా శ్రేష్టమైన అవకాశంగా మనం దీన్ని ఆలోచన చేద్దాం. నా బిడ్డలు నా వలె ఉండాలి, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండవలెను అన్నది దేవుని యొక్క వాక్యం. కనుక ఆ యొక్క బలలో శ్రేష్టమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు భూలోకంలో నువ్వు నేను అనుభవించాలంటే క్రీస్తు కలిగిన మనసును మనం కలిగి ఆయన యొక్క రక్త శరీరాల్లో పొందుతున్న ద్వారా మనం దాన్ని పొందుకోవడానికి అవకాశం. నా జీవితంలో దేవుడు చేసిన ఘనమైన కార్యాలు అవి చెప్పడానికి సమయం సరిపోదు. నేను ఇందాక అన్నారు క్లుప్తంగా మీరు పంచుకోండి అన్న మీ అనుభవాలు, అమెరికా వెళ్ళి వచ్చారు కదా అని. అసలు ఆ విమానం ఎక్కడానికి కూడా అర్హత లేని నన్ను 3 సార్లు అమెరికా దేశం వెళ్ళి రావడానికి, కేవలం వెళ్ళి చూసి రావడం మాత్రమే కాకుండా అక్కడ దేవుని యొక్క ప్రజలతో సహవాసం చేసి అక్కడ పరిచర్య చేయడానికి. ఎంత ఆశ్చర్యం అంటే, నేను పూర్వ దినాల్లో 10-15 సంవత్సరాల క్రితం నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు పరిచర్యకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గల్ఫ్ వెళ్ళాడు. గల్ఫ్ కంట్రీ ఏంటంటే ఆ విమానం ఎక్కాడంటే నేను ఏదో ఆశ్చర్యంగా ఆలోచన చేస్తూ వచ్చాను. గల్ఫ్ వెళ్ళాడు, అలాంటి అవకాశం అసలు మనకు వస్తుందా, అసలు మనం విమానం ఎక్కగలమా అని నేను పాస్పోర్ట్ చేయించుకునే అవకాశం ఉన్నా కూడా చేయించుకోలేదు. ఎందుకు? మనం విమానం ఎక్కేంత ఆ స్థాయి మంది కాదు అన్నట్లుగా చాలా దినాలు పాస్పోర్ట్ కూడా చేయించుకోలేదు. అలాంటి నన్ను దేవుడు అమెరికా దేశం తీసుకువెళ్ళడం, అక్కడ సుమారుగా కోవిడ్ టైంలో ఒకసారి వెళ్ళాం, అక్కడ పరిచయం చేయడానికి అవకాశం కలగలేదు. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు 4 మాసములు విరివిగా అసలు విశ్రాంతి లేకుండా పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రెండో సందర్భంలో మొన్న పాప వివాహం కొరకు వెళ్ళినప్పుడు 3.5 నెలలు కూడా పెళ్లి పనులు నేను అక్కడ ఏం చేయలేదు, కానీ పరిచర్య చేసి వచ్చాను. పెళ్లి వివాహం పనులన్నీ కూడా పిల్లలు చూస్తున్నారు. కానీ దేవుడు నా జీవితంలో కొత్తగా హెచ్చించడానికి కానీ అవకాశం ఇవ్వడానికి కానీ నేను ఏ పాటి వాడును అనుకుంటూనే ఉంటాను. నేను నమ్మకస్తుడని కాకపోయినప్పటికీ నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వాక్యం ఉంటుంది. మన క్రియలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు చేయడు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మన క్రియలను చూస్తే అవి మురికి గుడ్డల వంటివే, ఏదో ఒక లోపం ఉంటుంది. మన క్రియలను బట్టి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన మనసును బట్టి మనల్ని ఆయన ప్రేమించి మన మధ్య కార్యాలు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు మేము ఎనమండుల సంతానం, 11వ కాన్పులో పుట్టినవాడు. ఎన్నో కాన్పులోనే పుట్టాను అంటే, ఒక కాన్పులో పిల్లలు చనిపోయారు, తర్వాత ఇద్దరు బిడ్డలు చనిపోయారు, తర్వాత 11వ కాన్పులో ఆఖరి కాన్పులో పుట్టినవాడు మా తల్లిదండ్రులకి నేను, మా తల్లిగారికి. మా తల్లిగారు వృద్ధాప్యం అంటే ఇంచుమించుగా 45 పెద్ద వయసులోనే నన్ను గర్భం ధరించింది. ఆ సమయంలో ఆ వయసులో గర్భం ధరించినటువంటి కొద్దిగా సిగ్గుగా తోచి ఒక దినాన్ని నన్ను అబార్షన్ చేయించేసుకోవాలని తీర్మానం చేసుకుని దుఃఖిస్తూ ఏడుస్తున్న సందర్భంలో దేవుడు ఆ రాత్రికాల సమయంలోనే దర్శించి, దేవుడు ఒక మగబిడ్డను దేవుడు చూపించి, నువ్వు అలాంటి పని చేయొద్దు, నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అని చెప్పి దర్శించి తనను ఆదరించి బలపరిచిన కారణాన నేను భూమి మీదకి రాగలిగాను. ఒకవేళ ఆ దినాన్ని ఆ రాత్రికాల సమయంలోనే ప్రభు దర్శించి ఉండకపోతే నేను మీ మధ్య ఉండడానికి అవకాశం లేదు. ఇలాంటి నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీకు చాలా మందికి తెలుసు. నా యొక్క జీవిత సాక్ష్యము ఎన్ని దినాలు పంచుకున్నా అది సరిపోదు. అంతటి అద్భుతమైన కార్యాలు నా బ్రతుకులో దినదినము ఆయన చేస్తూనే ఉన్నారు. నేను 1995 సంవత్సరంలో కాకినాడ వచ్చాను. 1995 అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయింది. దానికి మునుపు దేవుడు చేసిన కార్యాలను నేను మర్చిపోయి, దేవునికి ఆలోచన ప్రణాళిక మర్చిపోయి, నా భార్యను తీసుకుని నేను జీవనోపాధి వరకు కర్ణాటక వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎంతో సంపాదన ఉంది, చాలా ఉన్నతమైన స్థాయి ఉంది. అయినప్పటికీ నా హృదయంలో
శాంతి సమాధానం లేదు. ఒక దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇందుకోసం నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, ఆలోచన చేశాను, నిన్ను రక్షించాను, నేను బ్రతికించాను, జీవంతో ఉంచాను, ఇందుకోసం కాదు కదా అని చాలా స్పష్టంగా మాట్లాడినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని కట్టుబట్టలతో అందరినీ వ్యతిరేకించి, ఎంత నచ్చ చెప్పినా మా బంధువులు కానీ అన్నదమ్ములు కానీ, నేను కట్టుబట్టలతో 1995లో దేవుని దగ్గర ఒక నిబంధన తీసుకుని నేను కాకినాడ రావడం జరిగింది. ప్రభువా, నేను జీవనోపాధి కొరకు, నాకు కుటుంబం కొరకు నేను ఇక్కడికి వచ్చాను. నేను అక్కడికి వెళ్ళాలంటే నీ పని చేయాలంటే నేను ఎలాగ చేయాలి, ఏం చేయాలి, ఎలాగ నా జీవన ఆధారం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దేవుడితో ఒక నిబంధన, ప్రభువా నేను నీ పని చేస్తాను నువ్వు మాట్లాడినట్లుగా, కానీ నీవు నా పనులన్నీ మీరే చేయాలి. ఏమన్నాను? ఇందులో కూడా స్వార్థమే. మనం ఏది దేవుడు ఏదైనా చేస్తే కానీ మనం చేయమన్నట్లుగానే. అప్పుడు కూడా నా దేవునితో చేసిన నిబంధన ఏంటి, ప్రభువా నేను నీ పని చేస్తాను, నీ పరిచయం చేస్తాను, నువ్వు నా పనులన్నీ నువ్వే చేయాలి. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే దానికి కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. ఆయన మాట తీసుకుని నేను 1995లో కాకినాడ రావడం జరిగింది. కట్టుబడులతో వచ్చాను. నాకు 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళని ఎలా పోషించాలో తెలీదు, ఎలాగ వాళ్ళని పెంచాలో, ఎలాగ వాళ్ళని ఇచ్చేయాలో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు. అలాంటి నన్ను నాకు ఒక గృహంలో అద్దెకి వెళ్ళాం. ఆ గృహాన్ని నాకు ఇచ్చేసాడు. నేను ఎక్కడికి కదలా, ఎక్కడికి సామాన్లు మార్చే పని లేదు. అర్థమైందా? అంటాడు కదా, మీరు నాటని ద్రాక్ష తోటలను దేవుడు మీకు ఇస్తాడు అని నేను వాగ్దానం. అలాగా నాకు ఆ గృహాన్ని ఇచ్చారు. బిడ్డలను పెంచుకునే విషయంలో అద్భుతంగా దినదినము ఒక అద్భుతమే. ఏలియాను ఆ యొక్క వాగు దగ్గర దేవుడు పోషించినట్లుగా, కాకోలముల చేత పోషించినట్లుగా దేవుడు నన్ను పోషిస్తూ ఇప్పటికీ ఈ దినం వరకు ఆయన అలాగనే చేస్తున్నారు. ఏలియాను దేవుడు పోషించడం అనేకులకి అద్భుతమేమో కానీ నా జీవితంలో నాకు అది అద్భుతమేం కాదు. ఎందుకంటే నా జీవితంలో నేను దినదినం దాన్ని అనుభవిస్తున్నాను కనుక అది నాకు పెద్ద ఆశ్చర్యం కాదు. మీకు అర్థమైందా? అలాగే నన్ను దేవుడు అద్భుతంగా పోషిస్తూ బిడ్డలు చదువు విషయంలో కూడా, ఇద్దరు బిడ్డలు ఇంజనీరింగ్ చదివారు. పెద్ద బిడ్డ విషయంలో చాలా ప్రయత్నాలు చేయాలి, చాలా సంబంధాలు చూడాలి, వెనకాల చూడాలి, పరిస్థితులు చూడాలి, అన్నీ చూడాలి కదా. ఏమీ చూడకుండా నేను హైదరాబాద్లో ఒక మందిరంలో పరిచయం చేసి వచ్చి ఆ దైవజనికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను అంతే. 1 సంవత్సరం తర్వాత ఆయనకి తన స్నేహితులు ఎవరు కలిశారంట. కలిసి ఇలాగా ఎవరైనా ఆత్మీయమైన కుటుంబం ఉంటే చెప్పండి అనగానే నేను జ్ఞాపకం వచ్చాను. 1 సంవత్సరం తర్వాత నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఒక ఫోన్ నెంబర్ తోటి, ఒక ఫోన్ కాల్ తోటి పెద్ద పాప పెళ్ళి అయిపోయింది. వాళ్ళు ఎలా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చెకింగ్లు ఏమీ లేవు. ఎందుకంటే దేవుడు నిర్ణయించింది కాబట్టి నేను వెళ్ళాను. ఫోన్ వచ్చింది, నేను వస్తానని చెప్పి వెళ్ళాను. 1 గంటలోనే వాళ్ళు మాకేమి ఇస్తారని అడగలేదు, మీకేమున్నదని నేను అడగలేదు. ఏమి లోక సంబంధ విషయాలు ఏమి రాలేదు. ఆత్మీయమైన కుటుంబాన్ని దేవుడు పెద్ద పాప విషయంలో అలా చేశారు. ఆ బాబు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఇలాగా ఎంత కోటీశ్వరులైనా ఇలాంటి పరిస్థితులు కలగవు. నేను నమ్మిన దేవుడు, నాకు మాట ఇచ్చిన దేవుడు, నా పని నువ్వు చేస్తే నీ పనులన్నీ నేను చేస్తానని దేవుడు నేనేమి శ్రమ పడకుండా నా జీవితాల్లో ఇలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. పెద్ద పాప పెళ్ళి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొద్ది దినాల తర్వాత చిన్న పాప కూడా ఇంజనీరింగ్ అయిపోయింది. కొద్ది దినాలు హైదరాబాద్లో కంపెనీలో పనిచేస్తూ వచ్చింది. దానికి ఒక ఆలోచన వచ్చింది, అక్క ఉంది కదా డాడీ, నేను కూడా వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేస్తాను. అలాగేనమ్మా, ప్రార్థన చేద్దాం, అక్కడ అక్క ఉన్న ఊర్లో యూనివర్సిటీలో వస్తే నీకు వెళ్ళి, కానీ లేకపోతే బయట వేరే వేరే స్టేట్స్లో ఉండి నువ్వు చదివించాలంటే నాకు అంత స్తోమత లేదు, అది కూడా అంత బాగోదు, పరిస్థితులు బాగోలేదు కదా అని చెప్పాను. ప్రార్థన చేసి అప్లై చేస్తే అక్కన్న దగ్గరే యూనివర్సిటీలో తనకి సీట్ వచ్చింది. చాలా సునాయాసంగా తను వెళ్ళి 2 సంవత్సరాలు చదువుకుంది. చదువు అయిపోతుంది, మరి పెళ్లి చేయాలి కదా, ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, నేను ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరిని సంప్రదించక్కర్లేదు, మీరు చూడండి అక్కడ ఈ పరిస్థితులు ఏం లేవు. ఎందుకు? దేవునితో నాకు ఒక నిబంధన ఉంది, నువ్వు నేను ఇక్కడ చేస్తున్న పనులని చేస్తున్నావు కదా, నువ్వే చేయాలి, చేస్తే అది శ్రేష్టమైనది, నేను ప్రయత్నం చేస్తే ఒకవేళ అది ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు దేవుడే అమెరికా దేశంలో పెద్ద పాప ఉన్న ఊళ్ళోనే ఒక
చక్కని బిడ్డ, చాలా భక్తి విశ్వాసం కలిగిన బిడ్డ, ఆ కుటుంబంతో ఉన్నదని చెప్పేసి నాకు సమాచారం వచ్చింది. తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు, వాళ్ళు కూడా ఒకే అబ్బాయి, లేరు. వాళ్ళు కూడా విశ్వాసం కలిగిన వారే. వివాహం ఇక్కడ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు పరిస్థితులు అమెరికాలో బాగోలేదు. ట్రంప్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అంటే, సరే ఏం చేద్దామని ఆలోచన ప్రార్థన చేస్తాం. సమయంలో మనమే వెళ్ళి అక్కడికి వెళ్దాం, అక్కడే పెద్ద పాప ఇంటి కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడే చేద్దాం అని ఆలోచనతో ఈ సంఘానికి ప్రార్థన చేయమని అడిగినప్పుడు మీరు అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు అద్భుతంగా మార్గం సరళం చేస్తూ వచ్చారు. మేము వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మా ఫ్రెండ్ మొత్తం. అక్కడ ఎవరో కూడా అమెరికాలో ఒక 20-30 మందితో వివాహం చేసుకుంటారట. పెళ్ళిళ్ళకి వందలాది మంది రారు. అర్థమైందా? అమెరికాలో పెళ్ళిళ్ళు 20-30 మంది పెళ్ళి అంతా అయిపోతుంది అన్నమాట పెళ్ళి చక్కగా. అలాంటిది చక్కగా 150 మంది 150 మందితోటి వైభవంగా చక్కగా పరిశుద్ధ వివాహం జరిగింది. నేను అక్కడ పరిచయం చేసిన ఏ కుటుంబం కూడా మానకుండా వచ్చి ఎంతో సహకరించారు. వాళ్ళు పెద్ద పెద్ద స్తోమత కలిగి పెద్ద పెద్ద ఉన్నతమైన స్థాయిల్లో ఉన్న వాళ్ళు అయినప్పటికీ అందరూ వచ్చేసి, అంకుల్ మాకు చెప్పండి పని, మాకు చెప్పండి పని, మాకు చెప్పండి పని అని వాళ్ళందరూ కాలబడి పనిచేసి చాలా సమకూర్చి చక్కగా వివాహం అంతా ఘనంగా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇవన్నీ కూడా అద్భుతాలే నా జీవితంలో. ఇది నేను ఊహించినవి కాదు. దేనికి తగినవాడినప్పటికీ ఆ దావీదు అన్నట్లుగా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటు వాడను అన్నట్లుగా నా జీవితంలో దావీదు కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. చూస్తారన్నమాట. 71వ కీర్తన 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఇప్పటికీ నా జీవితం అనేకులకు ఒక ప్రశ్నార్థకమే. ఈయనకి ఎలా బతుకుతున్నాడు, ఏంటి ఈయన ఆదాయం, ఈయన పరిస్థితి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి వెనకాల ఏదో ఉంది అనుకుంటారు. నిజమే, వెనకాల నా ప్రభు ఉండి నన్ను నడిపిస్తున్న విధానం. ఈ దినాల్లో భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తూనే కింద మీద పడుతున్నారు. అలాంటిది ఏమీ లేకుండా బిడ్డలను పోషించుకుని ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని ఉంచుతూ ఈయన ఎలాగుంటున్నాడు, ఏదో ఉంది అనుకుంటున్నాడు తప్ప ఆ ఏదో అన్నది ప్రభు అని చాలా మంది అన్నిళ్ళకి తెలియదు. బంధువులకు కానీ వేరే స్నేహితులకు కానీ చాలా మందికి నేను ఒక వింత, నా జీవితమే ఒక వింత, నా బ్రతికే ఒక వింత. నేను దావీదు కూడా మాట అంటాడు, దేవా నీవు నన్ను ఒక వింతగా చేశావు, వింతైన ప్రజగా మనం చేశాడు దేవుడు. అనేకులకు ఆశ్చర్యరీతైన విధానంలో నన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమే కొన్ని విషయాల్లో దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభు యొక్క మనసును ఆయన ధారాళంగా ఇవ్వడానికి, మనల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచి చూడడానికి, సంతోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనమే దేవునికి చేతికి దొరకట్లేదు. మనం పెడదామన్నా, మనం ఆశీర్వదిద్దామన్నా ఆయనకి మనస్సు ఉంది, కానీ మనం దేవునికి సమయం దేవుని సన్నిధికి రాక, ఆయన దగ్గర కూర్చోక, ఆయనకు దొరకక, ఆయన కొన్ని సందర్భాల్లో మనకి చేయలేకపోతున్నాడు. ఇది అర్థం చేసుకుందాం. ఆయనకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా చూడండి, ఒక పాత్రను మనం వాడుకోవాలంటే దాన్ని అది మనకు అందుబాటులో ఉండాలి. రెండోది అది శుభ్రపరచబడిందే ఉండాలి. ఒక పాత్రని వంటగదిలో వాడుకోవాలంటే ఏం చేస్తాం మనం? వాడుకోని పాత్రలన్నీ కూడా ఇక్కడ అటక మీద పెట్టేస్తాం. వాడుకునే పాత్రల్ని దగ్గరగా ఉంచుకుంటాం, శుభ్రం చేసి అందుబాటులో ఉంచుకుంటాం. అలాగే దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో నన్ను వాడుకోవాలంటే, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలంటే ఆయనకు అందుబాటులో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆయన పిలిచిన వెంటనే సమూయేలు అన్నట్లుగా, తండ్రి నేను ఉన్నాను, నేను వింటున్నాను, ప్రభువా నేను ఉన్నాను అనగలిగిన మనసు మనకుంటే, అందుబాటులోకి రాగలిగితే, మన సొంత వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభు పనికి, ప్రభు మాటకు, ప్రభు పరిచర్యకి, ప్రభుకే ప్రాధాన్యత ఇస్తే అద్భుతాలు జరుగుతాయి. దానికి నేనే ఒక చిన్న ఉదాహరణ. ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. ప్రభు సన్నిధికి పరిగెట్టడానికి నేను ఇష్టపడతాను. అది నా గొప్పతనం కాదు, అది నా మనసు అంతే. ఎందుకంటే నా దేవుడు నాకు ఏం చేశాడో నేను అర్థం చేసుకున్నాను, ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు. కాబట్టి నేను ఈ లోక సంబంధమైన వాటి వరకు పరుగులెట్టేసి కాళ్ళతో పడిపోయి కన్నీరు కార్చాల్సిన పని లేదు.
ఎందుకంటే ఆ నమ్మదగిన దేవుడు నాకు ఒక వాగ్దానం, ఆయనతో నాకు నిబంధన ఉంది. కాబట్టి ఆ దేవుడే మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు. ఆయన అందరికీ ప్రభువు, అందరినీ ప్రేమిస్తున్నవాడు. అందరూ అంతటా రక్షింపబడి తన నిత్యత్వంలో తనతో సదాకాలం ఉండాలని ఆరాటపడుతూ తండ్రి కృపాసనం కూర్చుని మన కొరకు దివారాత్మకుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రకుడు అన్నట్లుగా నీ పట్ల నా పట్ల అంతగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అసలు నా సాక్ష్యం చెప్తా ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెళ్తే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్ష్యమే. ఆ దేవుడే, నన్ను ప్రేమించిన దేవుడే మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనం అందరము మన సహవాసం ఇక్కడితో అయిపోయేది కాదు. నిత్యత్వంలో మనం అందరం ఉండబోతున్నాం. ఇక్కడ కొద్ది కాలమే మనం కనపడతాం, ఒకరికొకరు కనపడచ్చు, కనబడకపోవచ్చు. కానీ నిత్యత్వంలో మనం అందరం ఉండబోతున్నాం. ఆ యొక్క శ్రేష్టమైన శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనందరికీ అనిపించాడు. ఇక్కడ మిస్ అయినా కూడా అక్కడ మిస్ అవ్వడానికి వెళ్ళలేదు. అక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇందాక చెప్పినట్లుగా అట్టి మనస్సు మనం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఈ యొక్క రెండవ సెషన్లో, రెండవ మెసేజ్లో ప్రభు యొక్క రక్త మాంసములు దగ్గరికి దానిలో చేయక పూర్వము తప్పనిసరిగా మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకోవాలి. అంటే కేవలము వారం వెంబడి వారం ఇక్కడికి వచ్చి బల్ల దగ్గర మన పరీక్ష, మన జీవిత పరీక్ష వారం అంతా చేసి అలవాటైపోయింది. వారం అంతా చేసి ఇక్కడికి వచ్చి ప్రభు వారం అంతా చేసి క్షమించుకునే రక్తంలో కడుగు, అది అలవాటైపోయిన ప్రక్రియ అయిపోయింది. అలా కాదు, దినదినము మన జీవితంలో పరీక్షించుకోవాలి, ప్రతి నిమిషము పరీక్షించుకోవాలి. ఉదాహరణకి మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇది అపరిశుద్ధమైంది ఏదైనా కాలుకి తగిలింది అనుకోండి, ఏం చేస్తాం? సర్లే చూద్దాం, సాయంత్రం కడుక్కుందాం అనుకుంటామా? ఏమనుకుంటాం? అక్కడ ఎక్కడైనా నీళ్లు ఉన్నాయా లేదా అనుకుంటాం లేదా? ఏదైనా తొక్కేసాం మనం, వెంటనే ఏమనుకుంటాం? వాటర్ ఉంటే బాగుండు అనుకుని దానికోసం ఆలోచన చేస్తాం. ఈ శరీర సంబంధమైన అపరిశుద్ధత కొరకే అంత ఆరాటపడిపోతాం మనం. ఈ శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి అంత ఆరాటపడతాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఆత్మ విషయంలో నీకు నా ఆలోచన ఏమైంది? ఇది దినదినము లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబంతో ఈ ఆత్మ అపరిశుద్ధం అవుతూనే ఉంది. ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం దినదినము పరిశుద్ధపరచబడాలి. దాని విషయంలో మెలుకు కలిగి ఉండాలి. దాని విషయంలో ప్రతి సమయంలో ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడాలి. నేను బండి మీద వెళ్తున్నానా, లేకపోతే వర్క్ చేస్తున్నానా, ఆఫీసులో ఉన్నానా ఇంకోటి కాదు. మన హృదయం ఎప్పుడు కూడా ఆయన హృదయంతో పెనవేయబడిన అనుభవం మనకు ఉండగలిగితేనే ఆ బలలోని శ్రేష్టమైన పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆ బలలోనిది తీసుకుని కళ్ళకు అద్దుకుని తినేసేది కాదు, అది ప్రసాదమేం కాదు. అది అర్థమవుతుందా? మన జీవితాలు మార్పు చెందకుండా, మన స్వభావం మారకుండా, దానిలో ఎన్నిసార్లు నువ్వు నేను చేసినా ఏమాత్రము ప్రయోజనం, దానివల్ల ప్రయోజనం ఉండకపోవడం మాత్రమే కాదు, కానీ దానివల్ల నీకు నాకు నష్టం. ఇది అర్థం చేసుకోవాలి మనం. దేవుడు దీన్ని మన మధ్య ఉంచడానికి గల కారణం, నేను పరిశుద్ధుడిని కనుక నా బిడ్డలు కూడా పరిశుద్ధమైన విధానంలో ఉండాలంటే ఇది ఒక అవకాశంగా దీన్ని మనం తీసుకోవాలి. చిన్న వచనాన్ని మీకు చూపించి మేము ప్రోత్సాహం కొరకు వెళ్తాం. యథావిధిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25 ప్రకారం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగుని చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. పేతురు రాసిన మొదటి పత్రిక చిన్న ఆలోచన తీసుకుని మన ప్రభు బలలో పొందుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ప్రార్థన. దయమైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరొకసారి నీ రక్త శరీరాలకు సాదృశ్యంగా ఉన్న బలయతకు రావడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఎంత మంచి దేవుడు ప్రభువా.
మా క్రియలను బట్టి మాకు ప్రతిఫలం ఇక నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఇటు రీతిగా ఒక కుటుంబంగా నీ రక్తం చేత విమోచింపబడిన వారంగా మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. సమయంలో మాకు ఏదైతే నేర్పించడానికి మీరు ఇష్టపడతారో సుస్పష్టంగా మాతో మాట్లాడండి. భయం పొందండి. యేసునామమున అడుగుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మళ్ళా కూడా ఇదే వచనం వచ్చింది. ఉదయకాలం ఆరాధనలో ఏదైతే మనం ఆలోచన చేస్తూ వచ్చామో ఆ క్రీస్తు మనసు గురించి ఇక్కడ మరొకసారి ప్రస్తావన వచ్చింది. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనస్సే ఒక ఆయుధం. ఈ మనస్సు ఏంటి? ఒక ఆయుధం. ఆయుధం ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ఆయుధం ఎక్కడ ఉపయోగిస్తాం? ఒక పోరాటంలో, ఒక యుద్ధంలో శత్రువుపై మనం పోరాడే సమయంలో ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తాం. అర్థమైందా? మన యొక్క జీవిత యాత్రలో, ఈ యొక్క భక్తి జీవితంలో మనం అందరం కూడా ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. మర్చిపోతూ ఎక్కడున్నాం? మనం యుద్ధంలో ఉన్నాం. అందుకనే మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ వాయుమండల దురాత్మల సమూహములతో మీరు పోరాడుతున్నారు అన్నాడు. అంటే మన పోరాటము, మొట్టమొదటిగా మన పోరాటము, మన ప్రథమ శత్రువు ఏది అని చెప్తే స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. మన శరీరమే మన మొదటి శత్రువు. ఏంటిది? మీరు మర్చిపోకూడదు ఇలాంటి మాటలు. మన శరీరాలే మొదటి శత్రువు. దీన్ని జయించకుండా సర్వ ప్రపంచాన్ని జయించినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేదన్నది వాక్యం. ఈ శరీరం అంటే ఏంటి? ఇది నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబంతో నింపబడింది ఈ శరీరం. ఈ ఆత్మకి శరీరానికి ఎప్పుడూ కూడా పోరాటం ఉంటుంది భక్తిలోకి వచ్చిన తర్వాత. చాలా సందర్భాల్లో ఆత్మ ఓడిపోతుంది, శరీరం నెగ్గుతుంది. మన జీవితాల్లో నేటి దినాన్ని జరిగేది ఏంటంటే శరీరము ఒక 10% ఆత్మ ఒక 10% నెగ్గగలిగితే శరీరము 90% నెగ్గుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో నేను అనుభవించలేకపోతున్నాం. మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్నిసార్లు బలలో పలుకుంపులు పొందినా మనం నిరాశ నిస్పృహకుండా వెళుతున్నాం. అర్థమైందా? శాంతి లేదు, సమాధానం లేదు, కుంగుదల, ఏదో పోగొట్టుకున్న వెలితి మన జీవితాన్ని ఏలుతుంది. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎక్కువ శాతం మన శరీరము మన పైన జయాన్ని సాధిస్తుంది. ఆత్మ చాలా సందర్భాల్లో ఓడిపోతూనే ఉంది. కనుక ఇప్పుడు మనం ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ, వాక్య జ్ఞానంలో ఉంటూ ఎక్కువ సందర్భాల్లో అసలు వాక్యం అంటుంది, ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా మీరు కూడుకోండి అనే వాక్యం ఉంది. ఏ దినం సమీపించే కొలది? ఆ దినము. ఆ దినం ఎక్కడుంది? చాలా దగ్గరలో ఉంది. అది ఎప్పుడొస్తుందో, ఆ దినం ఎప్పుడొస్తుందో తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు, మన జ్ఞానానికి అందదు. కానీ వాక్య నెరవేర్పు జరిగిపోతుంది. ఎలాగ నీకు తెలుసు అని నన్ను అడిగితే, మీరు నన్ను అడిగితే వాక్యం చాలా సుస్పష్టంగా ప్రేమలు చల్లారిపోతాయి. ఆ దినము సమీపించుకోండి. ఆ దినం వస్తుందంటే ఏమవుతుంది? సుస్పష్టంగా చెప్పాడు ప్రభు. వాళ్ళకి డౌట్ వచ్చింది, శిష్యులకి అడిగారు, ప్రభు ఆ దినం అంటే ఎప్పుడు వస్తుంది ప్రభువా? ఆ దినం గురించి చెప్పవా అంటే ఆయన కొన్ని సూచనలు చెప్తూ వచ్చారు. యుద్ధములు, కరువులు, భూకంపాలు, పరిస్థితులు, దేశం మీదకి దేశము, ప్రజల మీదకి ప్రజలు అన్ని చెప్తున్న సందర్భం ఒకటైతే, మరొక సందర్భంలో చెప్తూ ఆ దినము సమీపించుకుంది, ప్రేమలు చల్లారిపోతాయి. యుద్ధాలు, గొడవలు, కరువులు ఇన్ని పక్కన పెట్టినాయి, అవుతూనే ఉన్నాయి. ప్రేమలు చల్లారిపోతాయి. ప్రజలు స్వార్థపరులు అవుతారు. ఏంటది? ఈ దినాన్ని సుస్పష్టంగా మనం చూడగలుగుతుంది. ఈ ప్రేమలు చల్లారిపోవడం, స్వార్థం అనేది ప్రజల్లో పెరిగిపోవడం మనం సుస్పష్టంగా చూస్తున్నాం. అంటే దేవునికి వాక్య నెరవేర్పులో మనం ఉన్నాం. పూర్వ దినాల్లో ప్రేమలు ఏమి లేవు. పూర్వ దినాల్లో లాగా మందిరాల్లో ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఇలాంటి సౌకర్యాలు లేవు. కానీ పూర్వ దినాల్లో ప్రేమలు ఉండేవి.
సహోదరుడు ఎవరైనా వస్తుంటే ఆ మాత్రం కౌగిలించుకుని ఆర్ యు బోర్న్ అగైన్ బ్రదర్ అనేవాడు, పులకరించిపోయేది. మీరు నిజంగా రక్షించబడ్డారా బ్రదర్ అనేవారు. ఎవరు ఎదురుగుండా వచ్చి కౌగిలించుకుని ప్రేమతో పట్టుకుని తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియదు. మందిరానికి ఎవరు ఏ టైంలో వస్తున్నారో తెలియదు. 10:30కి వస్తున్నా, 11ంటికి వస్తున్నా, గట్టిగా అడిగితే మానేస్తారని ఇన్ని మాట్లాడారు. రకరకాల పరిస్థితులన్నీ మారిపోయినాయి. ప్రేమలు చల్లారిపోయినాయి. క్రీస్తు యేసుకు కలిగిన ఆ ప్రేమ ఏంటో అర్థం కాకుండానే ఒక యాంత్రికంగానే భక్తి జీవితాలు కొనసాగిపోతున్నాయి. యాంత్రికం అయిపోయింది క్రైస్తవ్యం. ప్రేమలు చల్లారిపోతాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు. ఇవి కూడా స్వార్థపూరితమైన ప్రేమే. బిడ్డలకి తల్లిదండ్రులకి ప్రేమలు లేవు, బంధువులకి లేవు, అక్క చెల్లెళ్ళకి లేవు, అన్నదమ్ములకి లేవు. అందుకని సామెతలు పుట్టుకొచ్చాయి. అన్నదమ్ముల కంటిలో త్రాసుపాము పంటిలో విషం ఉంటుందట. ఏంటిది? ఇదేంటండి ఒక గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములు ఇంటి కంటిలో విషం ఉంటుంది. ఉంది. తమ్ముడు బాగుపడితే అన్న ఓర్చుకోలేకపోతే, సొంత గర్భాన్ని పుట్టిన సహోదరులే ఒక రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకి ప్రేమలు లేవు, అనురాగాలు లేవు. పూర్వదినాల్లో ఎంత కపటము లేని స్వార్థమైన ప్రేమలు అవి మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఈ దినాల్లో మనకెవరికి లేవు, కానీ ఆ దినాల్లో మేము చూసాం అలాంటి ప్రేమ. ఎవరైనా బంధువులు వస్తే మళ్ళీ వెళ్ళనిచ్చేవారు కాదు. పిల్లలంగా మేము ఏం చేసేవాళ్ళం అంటే, తెలియని అమాయకత్వం, ఆ ప్రేమలు వేరు. బ్యాగులు దాచేసేవాళ్ళు ఎవరైనా వస్తే. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నాయా? ఎవరైనా వస్తున్నారంటేనే వస్తున్నారా అన్నట్లుగానే ఉంది తప్ప, చాలా అది లోక సంబంధమైన స్వార్థపరత్వం ప్రజల్లో గుమిడిపోయి, అది కూడా ప్రభువు నమ్మిన మన జీవితాల్లో కూడా ఉన్నది. ఆ బలలో ఇలాంటి అనుభవాలతో ప్రేమలు చల్లబడిపోయి స్వార్థపూరితమైన మనసులతో నేను, నా కుటుంబం, నా బిడ్డలు బాగుంటే చాలనే మనసులతో ఇక్కడికి వచ్చి బలలో చేయడం వేస్తే దానివల్ల నీకు నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమైనా వస్తాయా? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. చూడండి, పాత నిబంధనలో మోషేని దేవుడు ఏర్పరచుకొని తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయడానికి అదో పెద్ద వింత. మోషే జీవితమే ఒక వింత. ఆ వింతైన కార్యాలన్నీ చేసి దేవుడు మోషే జీవితంలో తన ప్రజలైన వారిని విడుదల చేస్తే, అరణ్యంలో వారు వెళుతూ ఉన్న సందర్భంలో మోషేని దేవుడు పిలిచాడు. మోషే, నువ్వు కొండ మీదకి రా, నీతో నేను మాట్లాడాలి అని. ప్రజలందరినీ, పాళెనందరినీ నువ్వు పరిశుద్ధపరిచి, ఎవరూ రావద్దు, నువ్వు అక్కడే రా. యెహోషువ అహరోనులు కింద ఉన్నారు. మోషే ఒక్కడే పైకి వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి. తన హృదయంలో తన మనస్సును పంచుకుంటున్నాడు మోషేతోటి. తన ప్రజలైన వారికి కొన్ని నియమ నిబంధనలు, క్రమాలు నేర్పించడానికి, ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ సందర్భంలో 40 రాత్రింబగళ్ళు మోషే దేవునితో ఉండిపోయాడు. ఈ ప్రజలు ఏమనుకున్నారు? మోషే వెళ్ళాడు కదా, 2-3 రోజులు వచ్చేస్తాడేమో చూస్తున్నారు. మోషే రావట్లేదు. 40 రోజులు అయిపోతుంది, ఇంకా రావట్లేదు అని ఎప్పటికీ వాళ్ళకి అసహనం కలిగి అక్కడ ఉన్న అహరోనుతో చెబుతున్నారు, మోషే ఏమైనా పైకి వెళ్ళాడు, దేవుని యొక్క ప్రభావం చూసుంటాడు, చచ్చిపోయి ఉంటాడు, ఇంకా రాడు. మోషే ఏమైనా మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించిన నాయకుడు ఏమైనా లేడు, కాబట్టి ఈ సందర్భంలో మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి, ఒక దేవత కావాలి అని వారందరూ కూడా బంగారాన్ని పోగు చేసి ఒక దూడను చేసుకున్నారంట. ఏమన్నారు? ఏం చేసుకున్నారు? యెహోవా దేవుడిగా, సజీవుడైన దేవుడిగా, యుద్ధాలు చేయగలిగిన వాడుగా, వారి మధ్యన సూచ్యక్రియలు చేస్తూ పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి పట్ల అచంచలమైన ప్రేమతో వారి దేహముల మీద అద్భుతాలు చేసిన దేవుణ్ణి మరిచి ఒక దేవతని చేసుకున్నారు. వాళ్ళు ఒక పోత పోసిన దూడను తీసుకుని వారి మధ్యని పెట్టుకుని ఊరేగుతున్నారు. మోషే దిగుతున్నాడు. ఈ యొక్క శబ్దాలు ఏంటో అర్థం కాలేదు.
వాళ్ళందరూ కూడా నాట్యం ఆడుతూ కేరింతలు కొడుతూ ఆ బొమ్మ చుట్టూ తిరుగుతున్న సందర్భాన్ని చూసిన వెంటనే తన హృదయంలో వేదన కలిగింది. ఆ ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నేను చదువుతాను చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి, అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అని లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని నడుము కట్టుకుని పాళెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన శరీరాన్ని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపాలని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడని. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిరి. మోషే పర్వతం మీద కింద దిగి వస్తున్నప్పుడు ఈ దృశ్యం కనపడింది. ఎలా ఉంటుంది చూడండి. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడిని మరిచిపోయి ఒక పోత విగ్రహాన్ని చేసుకుని వారు ఊరేగుతుంటే ఒక మనిషిగా ఆయనే తట్టుకోలేకపోయాడు. దేవుడు ఎలా తట్టుకోగలడు? ఎంత ప్రేమించి, ఎంత గెద్ద రెక్కల మీద మోసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళని ఆరాటపడిన దేవుడు ఎలా తట్టుకోగలడు? మోషే తట్టుకోలేకుండా అన్నాడు. ఏమంటున్నాడంటే, ద్వారం తెలిసి పాళెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి. చాలా శ్రేష్టమైన వచనం. నీవు ఎవరు పక్షము? నువ్వు దేవుని పక్షమా, లేకపోతే లోక సంబంధమైన విషయాలు వాటి పక్షంగా ఉన్నావా? నువ్వు ఎవరి పక్షం? ఈ మధ్యాహ్న సమయంలో రొట్టెలో పాలు పంపులు పొందుతున్నా నీవు, ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుతున్నా నీవు ఎవరి పక్షాన్ని ఉండడానికి ఇష్టపడుతున్నావు? 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలకి ఒకే పిలుపు. మీరు యెహోవా పక్షముగా ఉన్నవారు రండి అనగానే 11 గోత్రములు వారు రాలేకుండా వారి సంశయంతో నిలబడిపోయారు. కానీ లేవీలు ఒక్కరు మాత్రమే మేము యెహోవా పక్షమని వారు మోషే దగ్గరికి వచ్చారు. లేవీలు ప్రత్యేకతగా వాళ్ళ పరిశుద్ధులని, ప్రత్యేకమైన వారని దేవుడు వారిని తమ యొక్క యాజకత్వం వారిని నియమించుకోలేదు, యాజకులుగా చేయలేదు. లేవీయులను యాజకత్వం ఇవ్వడానికి గల కారణం ఇది. అర్థమైందా? 11 గోత్రికులు ఒకవైపు ఉంటే దేవుని పక్షముగా రావడానికి ఇష్టపడిన గోత్రము లేవీ గోత్రం. దానికి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. వెంటనే చెప్పాడు, లేవీలందరూ మీరు కత్తులు మీ నడుమనికి కట్టుకుని మిగతా 11 గోత్రికుల మీద పడి నరికేమన్నాడు. ఎంత రోషం వచ్చింది, అంత కోపం. ఆ దినాన్ని లేవీలు మిగతా గోత్రికులను చంపినప్పుడు 3000 మంది కత్తివాతతో హతమయ్యారు. అంటే ఈ క్రైస్తవ జీవిత యాత్రలో పోరాటము మనం చేయవలసిన వారంగా ఉన్నాం. మనకి పాపం అంటే నిర్వచనం ఏం చెప్తాం? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఉందా? ప్రార్థన చేయకపోవడం పాపం. ఉందా? మేలు ఎరిగి ఉండి అలాగ చేయకపోతే పాపం. అలాగా నిర్వచనాలు చాలా ఉన్నాయి పాపం గురించి. మరొక సందర్భంలో కనబడితే మీరు యుద్ధము చేయకపోవడమే పాపం.
అర్థమవుతుందా? మనం పోరాటంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం. దేవుడు చూసుకుంటాడులే, నేను కూర్చుంటాను కుదరదు. మనం పోరాడాలి, మనం శ్రమ పడాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా అట్టి మనస్సును మీరు ఆయుధముగా చేసుకోండి. ఇందాక మూలవాక్యం అది. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, ఇంట్లో వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చేయవలసింది చేస్తున్నాను, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను. ఇది భక్తి కాదు. పోరాటం లేని విశ్వాస యొక్క జీవితంలో ఫలితాలు చూడలేడు, అనుభవాలను సంపాదించుకోలేడు. పోరాడాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా. ఎక్కడున్నాం మనం? యుద్ధ రంగంలో ఉన్నాం. శత్రువు ఏ పక్క నుంచి వచ్చి పొడుస్తాడో తెలియదు. శత్రువుని జయించాలి, నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి. భక్తి యాత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ రక్షణను నువ్వు కాపాడుకుంటూను ఇతరులను రక్షించడానికి ఇష్టపడుతూ రావాలి. నీ విషయం నువ్వు వదిలేసుకుంటే కుదరదు. ఇది అమూల్యమైన రక్షణ. నిష్కళంకమైన పరిశుద్ధ పావన రక్తముతోచి మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా. ఇది చాలా విలువైనది రక్షణ. దీని విషయంలో మనం అందరం బలహీనమే కనుక మన వ్యక్తిగత రక్షణను కాపాడుకుంటూ ఇతరుల యొక్క క్షేమం కొరకు, సంఘ క్షమాభివృద్ధి కొరకు నేను ప్రయాసపడాలి. అట్టి మనసును, శ్రమ పడగలిగిన మనసును ఆయుధంగా చేసుకోవాలి. లేవీయులను దేవుడు ప్రత్యేకించడానికి గల కారణం అది. ఆ సందర్భంలో మోషే పిలిపించినప్పుడు 11 గోత్రాల వారు మౌనంగా ఉన్నారు. ఒక గోత్రం వారి మేము యెహోవా పక్షం ఉంటాం అని ముందుకు వచ్చారు. కనుకనే వారిని దేవుడు ఆశీర్వదించి తన పరిచర్యలో యాజకత్వ ధర్మం చేయడానికి లేవీయులను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను దేవుని పని చేయాలంటే ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని పక్షంగా ఉండాలి. భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్క, నేను దేవుని పక్షం. హబక్కూకు అంటాడు, నా జీవితంలో దేవుడు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వకపోయినప్పటికీ, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినప్పటికీ, ఒలీవ చెట్లు ఫలింపలేకపోయినప్పటికీ, ఆ చేలో పంట రాకపోయినప్పటికీ, దొడ్డిలో గొర్రెలు లేకపోయినప్పటికీ, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఇది భక్తి. ఇది దేవుడి నుంచి ఆశించే భక్తి. నీకేదో మేలు చేస్తే, నాకేదో మేలు చేస్తే దేవుని వెంబడించడం కాదు. మేలు చేయకపోయినా, అది కీడైనా, అది నష్టమైనా, అది ఇబ్బంది అయినా, అంత నలుగుడైనా నేను దేవుని ప్రేమించి ఒకే విధానం వెళ్ళిపోవాలి. ఈ దినాల్లో క్రైస్తవం ఎలా ఉందంటే, శరీరాన్ని నలగగొట్టుకోవడానికి ఇష్టపడని క్రైస్తవం, శ్రమ పడడానికి ఇష్టపడని క్రైస్తవం. నేను భ్రష్టుడినైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడాలి. దీన్ని దేవుని చేతికి అప్పగించాలి. ప్రభువా నన్ను నలగొట్టు అనాలి. అలాంటి ప్రార్థన మనకు రావు. నన్ను నలుపు, నా జీవితానికి అది శ్రేష్టమైనది కనుక, ఆశీర్వాదకరమైనది కనుక, ఆత్మీయ జీవితానికి మేలు కలిగించేది కనుక నన్ను నలపబడ్డానికి నేను ఇష్టపడాలి. దాన్ని తీసేయి, వద్దు అనడానికి లేదు. కొన్ని సుగంధ ద్రవ్యాలు ఎలా వస్తాయంటే కొన్నిటిని దంచడం వల్ల వస్తాయి. ప్రభువు నీ కొరకు నాకు దంచబడ్డాడు. ఆ రొట్టె ఎలా వచ్చింది? ఆ శరీరము నలగొట్టబడింది, చారలుగా దున్నబడింది. ఆయన వ్యసనాక్రాంతుడిగా, దుఃఖాక్రాంతుడిగా, చూడ నల్లని వాడిగా అయిపోయాడు నీ కొరకు. దాన్ని నేను స్వీకరిస్తున్నావంటే, తీసుకుంటున్నావంటే, మనం ఈ శరీరం అందు నలగొట్టబడ్డానికి ఇష్టపడినప్పుడే దానిలోని ఆశీర్వాదం. క్రైస్తవ్యం అంటే ఇది పూలపాన్పు కాదు, ఇది ముళ్ళబాటే, ఇది ఇరుకు మార్గం. వాక్యంలో అన్నాడు కదా ఆయన, మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. ఆటం ఏంటిది? ఇరుకు మార్గంలో మీకు మనకి ఇష్టమైనవి మన ఇష్టానుసారంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇరుకు మార్గం ఇది. దీనిలో అన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళు,
సర్పాలు, అన్నీ ఉంటాయి. వీటన్నిటిని జయించుకుని ఓర్పుతో, సహనంతో దీనిలో నీవు సాగినప్పుడే, నేను సాగినప్పుడే ఇది చివరికి ఇది పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన మార్గం. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే చిన్న ఉపదేశం ఏంటంటే, ఈరోజుని మీరు మన శరీరాలను నలగొట్టుకోవడానికి, శ్రమ పెట్టడానికి ఇష్టపడాలి. దీన్ని సుఖంగా చూసుకోవడానికి ఇష్టపడాలి. దీన్ని సుఖపెట్టడానికి ఇష్టపడకూడదు. దీన్ని నలగొట్టాలి. శరీరం నలిగితేనే ఆత్మ వెలిగించబడదు. ఇది లాజిక్. ఈ శరీరం నలగొట్టబడకపోతే ఆత్మ వెలిగింపబడదు. ఇది సూత్రం. ఇది క్రైస్తవంలో నేర్చుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన సూత్రం. నాకు అన్ని కంఫర్ట్స్ కావాలి, కుదరదు. క్రైస్తవ మార్గం కానే కాదు. క్రీస్తు పొందగా మిగల్చబడిన శ్రమలు నీ కొరకు నా కొరకు ఉంచాడు. దాన్ని నీవు నేను అనుభవించాలి. అప్పుడే ఆయనతో నిత్యత్వంలో పరలోకంలో ఉండడానికి అవకాశం. ఈ దినాన్ని యుద్ధములో ఉంచిన దేవుడు తప్పనిసరిగా ఆయుధాలు ఇచ్చి తీరుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన మిలిటరీలో చేరాం, ట్రైనింగ్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆయుధాలు ఇవ్వదా? వెపన్స్ ఇస్తుందా సైనికుడికి? లేకపోతే తర్వాత చూద్దాం అంటుందా? ఇవ్వాలి. ఇవ్వకపోతే అది అసలు అర్థం లేదు దానిలో. ఈ పోరాటంలో ఉంచిన నీకు నాకు కూడా దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు ఏంటో సుస్పష్టంగా నువ్వు నేను గ్రహించాలి. ప్రార్థన ఆయుధమే, పరిచర్య ఆయుధమే, ఇంకా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. వాక్య ధ్యానం అనేది ఆయుధమే, సువార్త అనేది ఆయుధమే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా నేను సక్రమంగా ఉపయోగించుకోవాలి. మన ఆయుధాలను ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. ఇది సైనికుడికి, మంచి సైనికుని యొక్క గుణలక్షణం. అందుకని తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు, మీరు మంచి సైనికుని వలె పోరాడండి అలా అక్కడ విషయాలు కూడా చెప్తూ వచ్చాడు సైనికునికి ఉండవలసిన లక్షణాలు. ఒక ఇద్దరు వ్యక్తులు అడవిలోకి వెళ్ళారట. మంచి చెట్లు చూసుకున్నారు, రెండు ఒకే సైజు చెట్లు చూసుకున్నారు, కొడుతున్నారు. కానీ ఒక వ్యక్తి అయితే 5 నిమిషాలకు ఒకసారి కిందకి ఏరులోకి వెళ్తున్నాడట. ఒక వ్యక్తి కొడతానే ఉన్నాడు. కానీ ఏరులోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కొడిచాడు. ఈ వ్యక్తి కంటిన్యూగా కొట్టిన వ్యక్తికి సగమే అవ్వలేదు. ఆశ్చర్యపోతున్నాడు. నేను కొడతానే ఉన్నాను, కంటిన్యూగా రెస్ట్ తీసుకోలేదు, నేను కిందకి అటు ఇటు వెళ్ళకుండా కొడతా ఉన్నాను, నా చెట్టు అవ్వలేదు, ఈ చెట్టు అప్పుడే అయిపోయింది ఏంటి అనుకుంటున్నాడు. ఆ వెళ్తున్న వ్యక్తి 5 నిమిషాలు కొడుతున్నాడు. కిందకి వెళ్ళి ఒక రాయి మీద ఒక 5 నిమిషాలు దాన్ని నూరుతున్నాడు, వచ్చి కొడుతున్నాడు. కానీ ఒక వ్యక్తి నేను శ్రద్ధగా కొడుతున్నాను అనుకున్నాడు, కొడుతూనే ఉన్నాడు, సగం కూడా అవ్వాలి. ఎందుకంటే మొద్దు బారిపోయింది. ఇది ఆయుధము మొద్దు బారితే పని అవ్వదు, పైగా శరీరం అలసిపోతుంది. అర్థం అవుతుందని నేను చెప్తున్న మాటలు. పదునుగా లేకపోతే ఆయుధం అది చాలా శ్రమే, శరీరానికి శ్రమే, పనికి జరగదు. ఈ దినాన్ని దేవుడు ఈ యొక్క పోరాటంలో నీకు నాకు ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలా ఉన్నాయో అన్నది కూడా నీకు నాకు అవగాహన లేదు. ఈ దినాన్ని మొద్దుబారిపోయి ఉన్నాయి. దాన్ని పదునెట్టుకునే ఆలోచన నీకు నాకు లేదు. ఏదో కొట్టేస్తున్నాం అనుకున్నాం, పని అవుతుంది. అలసిపోతున్నాం అనుకుంటున్నాం కానీ పని అవుతుంది. జ్ఞానం లేకుండానే సామెతలు ఆ మాట ఉంటాయి. మనం పని చేస్తున్నాము, మన ఆయుధాలు తుప్పు పట్టేసినాయి. ఏమన్నాయి? మనం అనుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, మనలో పాలుకంపులు పొందుతున్నాం, మేము ఏదేదో దేవుడికి ఏదో చేస్తున్నాం, మేము దేవుడికి ఏదో ఉద్ధారం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఏమి ఉద్ధరించట్లేదు దేవుని. మన వల్ల ఏమి ఆయన బడా నమ్మకమైన మంచి దాసురాలా అని సాక్ష్యం చెప్పే పరిస్థితులు నీవు లేవు. అలాగే ఏదో మన కాలక్షేపం మనం చేస్తాం. కానీ దేవుడికి వాక్యం మధ్యాహ్నంలో మనతో మాట్లాడుతుంది. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన
కనుక అట్టి మనస్సును, ఎట్టి మనసుది, శరీరమందు శ్రమ పడగలిగిన మనస్సు, అట్టి ఆ మనస్సును నీవు ఆయుధంగా చేసుకో. శ్రమపడే మనస్సు అనే ఆయుధం, మనస్సే ఆయుధం. మన మనసును పదులు పెట్టుకోవాలి, మన మనసుని అలర్ట్గా ఉంచుకోవాలి. లేకపోతే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అనే మాట వేసుకుని ఉన్నాడు. వాడు చాలా అలర్ట్గా ఉన్నాడు. వాడు చాలా అలర్ట్గా ఉన్నాడు. 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. మనం యొక్క రక్షణలో తొట్టిల్లపోకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా, చాలా వచనాలు ఉన్నాయి. సమయం లేదు కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నెహెమ్యా దినాల్లో గోడ కడుతున్నప్పుడు శత్రువులు వచ్చి మళ్ళీ పడగొట్టేస్తున్నారు. కడుతున్నారు, శ్రమపడి పడగొడుతున్నారు. వాళ్ళు కాదు కదా పని అనుకుని ఒక 1000 మంది పని వాళ్ళు ఉంటే 500 మందిని ఒక ప్రక్కన పెట్టి, 500 మంది పక్కన పెట్టి 500 మంది పని చేస్తున్నారు, 500 మంది ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఆయుధములు ధరించి పని చేస్తున్నారు. ఇక్కడ మాటలు ఉంటాయి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఆయుధములు ధరించి పని చేస్తున్నారు. మనం ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం ధరించకుండా పనిచేస్తే నష్టపోతాం. వీటిని పదును పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఇది మొద్దుబారిపోకుండా ఈ ఆయుధము తుప్పు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మన ప్రార్థన అనబడిన ఆయుధం ఏ విధానంలో ఉంది? మొద్దుపోయిందా, మొద్దుబారిపోయిందా, పదును పోయిందా, లేకపోతే తుప్పు పట్టేసిందా, ఎలా ఉంది? మన ప్రార్థన షార్ప్గా దేవునికి సన్నిధికి వెళ్ళి కార్యాలు చేయలేకపోతుందా చూసుకోవాలి. గుడ్డిగా భక్తి చేసేసి వెళ్ళిపోవడం కాదు, గుడ్డిగా ఆరాధన చేసేయడం కాదు, గుడ్డిగా బలలో పాల్పొంపులు పొందడం కాదు, గుడ్డిగా మా యొక్క సంఘం చాలా గొప్పది అని ఇతరులకు చెప్పడం కాదు. వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రాక్టికల్గా మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి. మరొకసారి దేవునికి వాక్యం మన మధ్యకి వచ్చింది. అట్టి మనస్సు క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్టుగా అట్టి మనస్సును ఆయుధంగా పోరాటంలో ఉన్న మర్చిపోదు. కానీ ఈ దినాన్ని మనం పోరాడేది శరీరాలతో కాదు. ఇది అర్థం చేసుకుందాం. మన జీవితమే ఉల్టా, అంతా రివర్సే. ఎవరితోటైతే నువ్వు పోరాడొద్దంటున్నాడో దేవుడు వారితో పోరాడుతున్నావు. ఎవరితో పోరాడమన్నావు వారితో పోరాడలేకపోతున్నావు. మన శత్రువు మనకు కనపడే మనుషులు కాదు, సహోదరులు కానే కాదు. కానీ మనం వారితోటి వివాదాలు, వారితోటి పోరాటాలు, వారితోటి సంశయాలు, వారితోటి మనకు కష్టమైపోయింది. పోరాడినది వాయుమండల దురాత్మల సమూహం. వాడు మనకు ప్రధాన శత్రువు. మన శరీరాలు ప్రధాన శత్రువుగా ఉంది. ఈ శరీరాన్ని జయించాలి, మన శత్రువుని జయించాలి. వ్యక్తిగతంగా దీన్ని కాపాడుకుంటూ మనం శత్రువుని జయించడానికి మనం ఆరాటపడుతూ రావాలి. అప్పుడే ఆ బలలోని శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఆ శరీరం అందు ఆయన జయించిన శరీరం, ఓడిపోయిన శరీరం కాదు. ఆ దినాన్ని పాలు పంపులు పొందుతుంది ఓడిపోయిన రక్త శరీరాలు కాదు, జయించిన శరీరము, జయించిన రక్తం. దానిని మనం తీసుకుంటున్నామంటే దేవునికి ఆలోచన ఏంటంటే నా బిడ్డలు కూడా లోకాన్ని జయించే వారిని నేను కొనిపోను. పాటలు పాడేసుకుంటాం కదా మనం. జయించే వారిని కొనిపోవా ప్రభు. ఎవరు తీసుకెళ్ళడానికి వస్తున్నాడంటే ఆయన మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఓడిపోతున్నవారు. అనేకమైన పరిస్థితుల్లో నేను ఓడింపబడుతున్నవారు. ఇది మనం ఆలోచన చేసి జీవంతుడైన ఉన్నతుడైన దేవునికి వారసులం కావాలంటే ఈ లోకంలో నేను జీవించాలి. అట్టి జై జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించాలి.